Hello, my dear beloved viewers, welcome back to our channel. ముందుగా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా మీకు మరిన్ని వీడియోలు అందించడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్స్ రూపంలో ఈ సైన్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. సో ఈ వీడియోలో డెఫినెట్గా వాళ్ళ కోసమే కాదు, టోటల్గా చాలా వరకు సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ గురించి ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ టేక్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్ అనేటువంటిది స్లైట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో డెఫినెట్గా మీకు నేను వీటికి సంబంధించిన క్లారిటీ చక్కగా ఇవ్వటం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ ఈ థీరం స్టేట్మెంట్ అంటే b² మైనస్ 4ac లెస్ దాన్ 0. b² మైనస్ 4ac లెస్ దాన్ 0. దట్ మీన్స్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ రూట్స్ ఆర్ నాన్ రియల్ కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్స్. అంటే b² మైనస్ 4ac అంటే డెల్టా నెగిటివ్ అయినప్పుడు డబుల్ ఇంప్లైస్ ax² ప్లస్ bx ప్లస్ c అండ్ a have the same sign for all x belongs to R. For all x belongs to R. ఇది మెయిన్ తెలియాలి. Whenever for b² minus 4ac less than 0 means expression ax² plus bx plus c and a have the same sign for all real values of x. అంటే ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం ద్వారా వివరిస్తాను చూడండి. ఫర్ సపోజ్ లెట్ f of x is equal x² plus x plus 1. f of x equal x² plus x plus 1. ఓకే, ఇప్పుడు హియర్ వాట్ ఈజ్ a? Comparing with ax² plus bx plus c. A is equal to 1, b is equal to 1, c also 1. A is equal to 1, b is equal to 1, c also 1. Okay. So a is equal to 1, b is equal to 1, c is equal to 1. Now what is delta? Delta means discriminant. b² minus 4ac. What would be 1? So 1² 4 into 1 into 1. That means 1 minus 4. That means minus 3 negative. Minus 3 less than 0. అంటే ఇప్పుడు మనకి ఈ b² మైనస్ 4ac ఏమొచ్చిందండి? లెస్ దాన్ 0. ఇప్పుడు ఈ లెస్ దాన్ 0 వచ్చిన తర్వాత నెక్స్ట్ గో త్రూ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². x² కోషంట్ ఏంటండి? హియర్ x² కోషంట్ a ఏంటండి? 1 అంటే ఏంటి? పాజిటివ్. 1 అంటే పాజిటివ్. ఇక్కడ ఏం రాసాము? b² మైనస్ 4ac లెస్ దాన్ 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అండ్ a హ్యావ్ ద సేమ్ సైన్ అన్నాం. అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ యొక్క సైను ఏ యొక్క సైను రెండు ఒకటే ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషను దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో పాజిటివ్. ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ ఎక్స్ప్రెషన్ టేక్స్ నెగటివ్ వాల్యూస్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇక్కడ ఏ పాజిటివ్ కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ వెంటనే మనం
ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏం రాసుకోవచ్చు, గ్రేటర్ దాన్ 0. ఎప్పుడు? ఫర్ ఆల్ దట్స్ ఆల్ ఓవర్. ఇంక వేరే ఇంకేం లేదండి, సింపుల్ వే. ఎక్స్ స్క్వేర్ కోషంట్ నాకు పాజిటివ్ ఉన్నది కాబట్టి సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్. అంటే ఇట్ టేక్స్ ఆల్ పాజిటివ్ వాల్యూస్, నో నెగటివ్ వాల్యూస్ ఫ్రమ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇది మనకి మెయిన్గా ఫస్ట్ దీని గురించిన వివరణ తెలియాలి. ఓకే, నెక్స్ట్ మరొకటి. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x square plus 4x plus 1. Okay, this is the given expression. So ఇక్కడ ఏంటంటే మనకి a is equal to 3, b is equal to 4, c is equal to 1. So first delta b square minus 4ac. So b square minus 4 into 3 into 1. ఎంత అంటే ఇది 16 minus 12. 16 minus 12 is equal to 4 greater than 0. 4 greater than 0 వచ్చింది. లెస్ దాన్ 0 ఉంటేనే ఈ కేసుకి వెళ్ళాలి. గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకొక తీరం మనం కనెక్ట్ కావాలి. ఏమిటి? వెనెవర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఈ ఆల్ఫా బీటాలో ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ బీటా అండి. అయినప్పుడు ఫస్ట్ వన్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా ఎప్పుడంటే నీకు అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఎప్పుడంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ plus c and a have opposite in signs, opposite signs. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ యొక్క సైను కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క సైను ఆపోజిట్ సైన్స్లో ఉంటాయి. అప్పుడు నువ్వు ఆల్ఫా ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. సపోజ్ సెకండ్ వన్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఎక్స్ అంటే ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, దాని మీనింగ్ ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ సింపుల్గా రాస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైన్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క సైన్ సేమ్ సైన్ ఉంటే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. మరి ఇప్పుడు క్వశ్చన్ అనేది ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇక్కడ మనకేంటండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఆల్ఫా బీటా ఫ్యాక్టర్స్ చూడాలి, అంటే రూట్స్. అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ మనకి క్లియర్గా 1 into 3 3 ఫ్యాక్టర్స్ కదా యాడ్ చేసి ఎంత రావాలండి, 4 రావాలి. ఓకే, సో ఉంది కదా 3 ones. ఓకే, ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఓకే, ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. 2 అండి. ఒకటి ఇందాక వివరించాను. ఫస్ట్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ద సేమ్ సైన్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడండి,
బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0, అది ఒక్కేసి అయిపోయింది అంతే సార్. అలా కాదు, గ్రేటర్ దాన్ 0 వచ్చింది, గ్రేటర్ దాన్ 0 వచ్చింది, అప్పుడు కంపల్సరీగా ఆల్ఫా బీటా కనుక్కోవాలి. ఈ ఆల్ఫా బీటాలో కూడా మనకి లైన్స్ బిట్వీన్ ఉండాలి అంటే ఆపోజిట్ ఇన్ సైన్స్, అంటే సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషను ఇక్కడ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆపోజిట్లో ఉండాలి, అప్పుడు ఎక్స్ లైన్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. సేమ్ సైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క సైను, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క సైను సేమ్ సైన్ ఉన్నట్లయితే ఎక్స్ డస్ నాట్ లైన్స్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. దాని గురించి కూడా మీకు వివరంగా నేను రియల్ లైన్ మీద వివరిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని చేద్దాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూద్దాం. ఓకే, 3x² + 4x + 1 అంటే 3x² + 3x + 1x + 1 అంటే 3x కామన్ తీసినట్లయితే హియర్ x + 1 + 1 కామన్ తీసినట్లయితే x + 1. సో x + 1 ఇంటూ 3x + 1. ఇప్పుడు దీన్ని 0కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, x వాల్యూస్ ఎంత అండి? x + 1 0 అయితే ఇప్పుడు x + 1 0 అండి, x = ఎంత? -1. ఇక్కడ కూడా 3x + 1 0కి ఈక్వల్ చేసుకున్నాం. సో 3x ఎంత అండి? -1. x వాల్యూ -1/3. అంటే ఇప్పుడు తక్కువ వాల్యూ ఆల్ఫా తీసుకోవాలి. ఇది ఆల్ఫా బీటా రూట్స్లో స్మాలెస్ట్ వాల్యూ, విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ కంపేర్ టు ద అదర్. సపోజ్ 1, 2 ఉన్నాయి అనుకోండి, ఆ 1, 2 ఉంటే లీస్ట్ వాల్యూ ఏంటి? 1. సో వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ఫా యాజ్ 1. అలాగే ఇక్కడ -1 ఉంది, -1/3 ఉంది, -1/3. -1/3 అంటే ఏంటి? -0.33. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి -1 ఎక్కువ, -1/3 ఎక్కువ. ఇక్కడ మనకి రియల్ లైన్ వేసినట్టయితే మీకు తెలుసు. సపోజ్ ఇది 0 ఇక్కడ వచ్చేసరికి -1 ఈ మధ్యలో ఉంటుందండి, -1/3. అంటే -1/3 అనేటువంటిది ఏంటండి? ఎక్కువ వాల్యూ. -1 తక్కువ వాల్యూ. సపోజ్ -2 -1 ఉందనుకోండి, -2 -1 ఉందనుకోండి, -2 ఈజ్ ద లీస్ట్ వాల్యూ -1తో కంపేర్ చేసుకుంటే. -5 -6 ఉందనుకోండి, సో -6 ఈజ్ ద లీస్ట్ వాల్యూ -5 తోటి కంపేర్ చేసుకుంటే. అదే పాజిటివ్ వాల్యూస్ అనుకోండి, 5 6 ఉంది, సో ఇక్కడ 5 6 అంటే ఫస్ట్ది లీస్ట్ వాల్యూ. పాజిటివ్ వాల్యూస్ ఉంటేనేమో ఉన్నటువంటి వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ లీస్ట్ వాల్యూ. సపోజ్ 10 ఉంది, 16 ఉంది, సో 10 కదా స్టార్టింగ్, తర్వాత వచ్చేది 16, ఆ స్టార్టింగ్ వాల్యూ లీస్ట్ వాల్యూ. ఆ నెగిటివ్ వాల్యూస్ ఎలా కాదు, సెకండ్ వాల్యూ లీస్ట్ వాల్యూ. సపోజ్ -5 ఉంది, -7 ఉందండి, -5 ఉంది, -7 ఉంది, అంటే ఇప్పుడు ఏది లీస్ట్ వాల్యూ? -7 లీస్ట్ వాల్యూ, -5 అనేది లార్జర్. మనం ఈ రెండింటి కంపేర్ చేస్తే ఇది ఇక్కడ. కాబట్టి ఈ క్లారిఫికేషన్ తెలుసుకోండి ఫస్ట్. ఎప్పుడు కూడా మనకి ఏది స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలో నెగిటివ్ నెంబర్స్ కొంచెం దగ్గర స్లైట్ కన్ఫ్యూజన్ వస్తుంది. నో ప్రాబ్లం, ఈరోజు నుంచి ఆ ప్రాబ్లం మీకు రాదు. ఎక్కడైనా సరే సింపుల్గా మీకు నెగటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఆ రెండో వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ. సపోజ్ -5 -7 వచ్చిందండి, ఏది లీస్ట్ వాల్యూ నీకు? -7 అంతే. అది 5 7 వచ్చింది పాజిటివ్ వాల్యూస్, ఏది లీస్ట్ వాల్యూ? 5 లీస్ట్ వాల్యూ అది. ఓకే, కాబట్టి ఇక్కడ నీకు ఈ ఆల్ఫా వాల్యూ ఎంత తీసుకోవాలండి? ఆల్ఫా వాల్యూ -1. సో బీటా వాల్యూ -1/3, బీటా వాల్యూ -1/3. సో ఇప్పుడు మీకు చక్కగా నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి? 3 > 0. ఓకే, > 0. ఫస్ట్ ఇది డిసైడ్ కావాలండి. ఫస్ట్ ఇది డిసైడ్ కావాలి, ఫస్ట్ ఇది డిసైడ్ కావాలి. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఈ f(x) ఏంటంటే యాక్చువల్గా ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి కదా. ఏంటిది? x -(-1) ఇంటూ x -(-1/3). ఇది అంటే ఎలా ఉంది? ఇప్పుడు x - ఆల్ఫా
ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. ఇది ఈ ఫామ్లో అన్నమాట ఇది. ఓకే, ఈ ఫామ్లో తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనకి సపోజ్ క్వశ్చన్లో దీన్ని ఎన్ని విధాలుగా అడగచ్చు. ఇక్కడ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ పాజిటివ్ అన్నాడు. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అన్నాడు. అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? పాజిటివ్. ఇచ్చిన డేటాలో ఏముంది? పాజిటివ్. అంటే నేను క్వశ్చన్ అడిగింది ఏ వాల్యూస్కి పాజిటివ్ అవుతుంది. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ పాజిటివ్. కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా అక్కడ ఏంటి? పాజిటివ్. అంటే నేను అనుకున్నది అక్కడ ఇచ్చినటువంటిది సేమ్ సైన్ వచ్చింది కాబట్టి ఏంటండి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. కాబట్టి ఇక్కడ మనం రాసేద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడండి? ఎప్పుడు? ఫర్ ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. అంటే ఇక్కడ ఏ వాల్యూస్కి అనేది కూడా రాద్దాం. ఇక్కడ ఏముంది? ఎక్స్ లెస్ దాన్ -1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ -1/3 అంతే. సో ఈ వాల్యూస్కి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి పాజిటివ్ వాల్యూ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ సెకండ్లో నేను ఈసారి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టేక్స్ నెగిటివ్ వాల్యూస్. ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఇది నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నెగిటివ్ అన్నాను. అంటే ఇప్పుడు నేను ఏంటి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటండి? క్వశ్చన్లో నెగటివ్ వాల్యూస్. అంటే ఇక్కడ చూడండి, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం రాశాను ఇప్పుడు? రెండో కేసులో నెగటివ్ లెస్ దాన్ జీరో. అక్కడ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఏంటి? పాజిటివ్. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయండి? ఆపోజిట్ సైన్స్. కాబట్టి ఇక్కడ నేను అనుకున్నది క్వశ్చన్లో నెగటివ్ అన్నాను, కానీ ఎక్స్ స్క్వేర్ ఏం ఇచ్చాడు? పాజిటివ్ ఇచ్చాడు. కాబట్టి ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆన్సరు ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ వాల్యూస్ కండి? -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -1/3. అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ -1 అండ్ -1/3. ఓకే, అలాగే మీకు మరి కొంచెం వివరణ కూడా ఇంకా క్లారిటీగా ఇస్తాను చూడండి. ఇక్కడ మీకు రియల్ లైన్లో కూడా మీకు ఇక్కడ వివరిస్తాను చూడండి. అంటే లైస్ బిట్వీన్ దీన్ని ఇప్పుడు ఇలా ఉందండి నీకు. ఓకే, ఫస్ట్ లైస్ బిట్వీన్. సో ఈ రియల్ లైన్కి ఇద్దాం. ఓకే, ఈ రియల్ లైన్కి ఇద్దాం. ఓకే, ఇది 0 నండి. ఓకే, ఇక్కడ -1. ఓకే, హియర్ దిస్ ఈజ్ -1 అండ్ దిస్ ఈజ్ -1/3. ఓకే, ఇక్కడ దీనికి ఇప్పుడు సపోజ్ -1 అండ్ -1/3. ఇక్కడ ఎక్స్ డజంట్ టేక్ ద ఎండ్ వాల్యూస్. అంటే ఈ -1 తీసుకోదు, -1/3 తీసుకోదు. ఇన్ బిట్వీన్ వాల్యూస్ తీసుకుంటుంది. అది అంటే సింపుల్గా దీన్ని మనం ఎక్స్ బిలాంగ్స్ టు -1 -1/3 ఓపెన్ ఇంటర్వల్ అంటాం. అంటే ఓపెన్ ఇంటర్వల్ ఏంటంటే మీనింగు ఎక్స్ అనేది ఆ రెండు వాల్యూస్ మధ్య ఉన్నటువంటి వాల్యూసే తీసుకుంటుంది. ఇట్ నెవర్ కన్సిడర్ ద ఎండ్ వాల్యూస్. అదే స్క్వేర్ బ్రాకెట్ పెట్టామనుకోండి, ఆ వాల్యూస్ కూడా తీసుకుంటాయి, ఎండ్ వాల్యూస్ కూడా తీసుకుంటాయి అని అర్థం. సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ అంటే ఇదండి. అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఇది మనకి సపోజ్ నేను ఈ కేసుని తీసుకుంటున్నా చూడండి. సేమ్ ఇదే రియల్ లైన్ నేను ఈసారి గీస్తున్నా చూడండి. సపోజ్ 0. ఓకే, ఇక్కడ ఒకసారికి ఎంత అండి? ఇది -1/3. ఇది ఎంత అండి? -1. ఏంటి ఇక్కడ? ఎక్స్ లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్ పోతుంది. ఓకే, ఇది ఎక్స్ లెస్ దాన్. ఓకే, ఇట్లా పోద్ది. ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ ఇట్లా పోతుంది. ఓకే, అంటే ఇక్కడ కూడా ఈ ఎండ్ వాల్యూ తీసుకోదండి, ఇక్కడ కూడా తీసుకోదు. ఇక్కడ చూసారా ఈ మధ్యలో ఉందండి ఎక్స్ వాల్యూస్ లేదు. అందుకోసం ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అంట. వీటి మధ్య ఏ వాల్యూస్ తీసుకోదు. ఇందాకేమో లైస్ బిట్వీన్, అది
లైస్ బిట్వీన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అదండి మెయిన్ మీనింగ్. ఎక్కువ మంది అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు. నో ప్రాబ్లం. ఇక్కడ ఇది ఎక్స్ ఏమో -1కి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోద్ది, -1 రైట్ సైడ్. ఇంకా ఏంటంటే ఎన్ని వాల్యూస్ తీసుకోదు. అందువల్ల దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మీకు క్లారిటీగా రకరకాల సందర్భాల్లో ముఖ్యంగా ఆబ్జెక్టులో కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తుంటాడు. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x <-1 ఆర్ x <-1/3. ఓకే, ఇది ఇవ్వచ్చు. ఓకే, లేదు లేదు x డస్ నాట్ లైస్ బిట్వీన్, అది x డస్ నాట్ లై బిట్వీన్ -1 అండ్ -1/3 అలా ఇవ్వచ్చు. ఇంకా లేదు లేదు ఇక్కడ చూడండి, అన్ని వాల్యూ తీసుకుంటుంది, అన్ని రియల్ వాల్యూ తీసుకుంటుంది, కానీ ఈ వాల్యూ తీసుకోదు, ఈ వాల్యూ తీసుకోదు, ఇన్ బిట్వీన్ తీసుకోదు. అందువల్ల సింపుల్గా ఆర్ -1 -1/3 అది చూసారండి. ఇక్కడ ఇది కూడా ఇస్తాడు, ఆర్ మైనస్ ఇస్తాడు. ఎందుకు? అన్ని వాల్యూ తీసుకుంటుంది, కానీ -1 తీసుకోదు, -1/3 తీసుకోదు, ఇన్ బిట్వీన్ తీసుకోదు. ఇది ఇలా కూడా ఇస్తాడు. చూసారండి, ఆర్ మైనస్ వచ్చేది అది కారణం. అందుకోసం ఇక్కడ ఏ వాల్యూస్కు చూసుకోండి. -1కి అంటే లెఫ్ట్ సైడ్ అంతే, x <-1 అంతే. -1 తీసుకోదు, -1 కంటే తక్కువ. ఓకే, నెక్స్ట్ ఇదేం గ్రేటర్ దాన్ అది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఇవ్వచ్చు. ఇంకా కూడా కొన్ని ఆప్షన్స్లో, ఎందుకంటే ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి తెలిసినా కానీ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయకపోతే చాలా కష్టం. తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేయలేము. ఆప్షన్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దీనికి మాత్రం 4 ఆప్షన్స్ ఉంటాయి. 1 2 3 ఇంకోటి 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను సింపుల్గా -∞ to -1 యూనియన్ -1/3 to 0 ఇన్ఫినిటీ -1/3 to ఇన్ఫినిటీ -1/3 to ఇన్ఫినిటీ. అంటే ఇది రైట్ సైడ్ ఇన్ఫినిటీ అనమాట. సో ఈ విధంగా తీసుకోవచ్చు. సో x బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ -1/3 ఇన్ఫినిటీ. కాబట్టి ఇక్కడ ఎప్పుడు అసలు ఈ రెండు కేసు ఎరైజ్ అయ్యేది డెల్టా <0 అయితేనే. ఓకే, సో డెఫినెట్గా మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు వివరిస్తాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రాబ్లం మీకు. సపోజ్ f of x is equal 4x - 5x² + 2. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా రాద్దాం. ax² + bx + c. ఓకే, అంటే a is equal -5, b is equal 4, c is equal 2. ఓకే, c is equal 2. కాబట్టి ఫస్ట్ డెల్టా కడదాం. డెల్టా ఎంత అండి? ఇది b² - 4ac అంటే b² - 4 × -5 × 2. ఓకే, ఎంత అండి? ఇది 16 -+ ఓకే, 4 × 5 20, 20 × 2 40. ఎంత అయిందండి? ఇది 56 > 0. తర్వాత అంటే ఇప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇక్కడ ఫ్యాక్టర్స్ వస్తాయండి. 10కి ఫ్యాక్టర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 4 రావాలి, పాసిబిలిటీ లేదు. డైరెక్ట్ ఫ్యాక్టర్స్ రావు. ఫ్యాక్టర్స్ రానప్పుడు ఏం చేయాలండి? ఇక్కడ మీరు 5 × 2 10 అండి, -10 -5 × 2 -10. ఈ 10 ఫ్యాక్టర్స్ కడితే డిఫరెన్స్ 4 రావాలి. అంటే ఇక్కడ మీకు -10 ఫ్యాక్టర్స్. 10కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 5 × 2 లేదా 10 × 1. ఎక్కడ డిఫరెన్స్ అనేది 4 రాదు. అందువల్ల ఫ్యాక్టర్స్ రానప్పుడు -b + r - √b² - 4ac/2a రాయాలండి ఫ్యాక్టర్స్ రానప్పుడు. అందువల్ల ముందుగానే ఇక్కడ b² - 4ac ఫైండ్ అవుట్ చేసాం కదా మనం. అంటే సింపుల్గా నేను ఇప్పుడు x is equal -b + r -
రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, ఆర్ 2a. ఓకే, ఇక్కడే రాద్దాం. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఈ వాల్యూ ఎంత అండి 56. అంటే చక్కగా ముందుగానే ఇక్కడ రాసేసుకోండి. రూట్ 56 రూట్లో ఉంది కదా, అంటే ఎంత 14 × 4. ఓకే, 14 × 4 అంటే 2√14 రాసేద్దాం. 2√14 అని బై 2a అంటే 2 × -5. ఓకే, 2 × -5 కాబట్టి ఒక 2 టోటల్గా 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీద్దాం. ఎంత అండి 2 కామన్ తీద్దాం. ఓకే, -2 కాదు 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీసినట్టు ఎంత -2 ప్లస్ ఆర్ మైనస్ √14 బై 2 × -5. ఈ 2 క్యాన్సిల్ అంటే ఏమైందండి -2 ప్లస్ ఆర్ మైనస్ √14 బై -5. √14/-5. ఇప్పుడు దాన్ని సపరేట్ చేసినట్టు ఏమొస్తుందండి నీకు -2 ప్లస్ √14/-5. ఓకే, ఆర్ -2 నెక్స్ట్ -1 మైనస్ √14/-5. అంటే మైనస్ తీసేసినట్టయితే ఇది ఏమొస్తుందండి ఫైనల్గా నీకు ఇదేమో 2 మైనస్ వస్తుంది, ఇదేమో 2 ప్లస్ వస్తుంది. ఓకే, అంటే 2 మైనస్ వచ్చింది. 2 మైనస్ వచ్చిందంటే ఇది లీస్ట్ వాల్యూ, అది గ్రేటెస్ట్ వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ మనం చేద్దాం. ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూస్ ఏంటండి 2 మైనస్ √14/5. ఓకే, ఆర్ ఇక్కడ కూడా ఆర్ పెడదాం. ఓకే, ఇదంతా ఉంది 2 ప్లస్ √14/5. ఓకే, 2 ప్లస్ √14/5. సో ఇది ఆల్ఫా. వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ ఆల్ఫా అండ్ దిస్ ఈజ్ బీటా. అది ఎందుకు తక్కువ వాల్యూ ఆల్ఫా. సో ఇప్పుడు మనకి ఇందాట్లాగా నేను మీకు వివరిస్తాను. అన్ని కేసెస్ కూడా చక్కగా వివరిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మీకు అర్థమైందంటే చాలు, ఇంకా మీకు ఎక్స్ప్రెషన్ సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ గురించి డౌటే అవసరం లేదండి. ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా నీకు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా అయిందండి x మైనస్ 2√14/5 ఇంటూ x మైనస్ 2 ప్లస్ √14/5. ఇది యాక్చువల్గా. ఓకే, అంటే ఏ రూపం తీసుకొచ్చాను x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఫామ్లో తీసుకొచ్చాను ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫస్ట్ చూడు, ఏదైనా సరే డెల్టా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అదే చూడాలి. ఆల్ఫా బీటాలు ఈ విధంగా ఫైనలైజ్ అయిన తర్వాత ఏ గురించి మాట్లాడదు, ఏ గురించి మాత్రమే చూడు, ఇంకేది ఆలోచించుకు. ఏ ఏంటి ఇక్కడ మనకేంటి ఏ వాల్యూ -5. -5 అంటే ఏంటి నెగటివ్. ఇప్పుడు చూడండి, నాకేమో ఏ పాజిటివ్, నేను పాజిటివ్ రెండు సేమ్ సైన్ కాబట్టి సేమ్ సైన్ ఫార్ములా రాశాను. సపోజ్ ఇప్పుడు క్వశ్చన్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అన్న క్వశ్చన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ పాజిటివ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్. నేను ఈ ఫస్ట్ కేసులో మీకు చక్కగా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఏ వాల్యూస్కి అన్నాను. ఓకే, ఏ వాల్యూస్కి చాలా ఈజీ అయిపోతుంది. నేనేం అడిగాను ఇప్పుడు క్వశ్చను ఏం కావాలి, నాకు ప్లస్ కావాలి. నాకేం కావాలి ప్లస్ వాల్యూస్ కావాలి. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏంటి నెగటివ్. ఎక్స్ స్క్వేర్ కోషంట్ నెగటివ్ అండి. ఇక్కడేమో సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఏం కావాలి పాజిటివ్ కావాలి. ఇదేమో పాజిటివ్ అదేమో నెగిటివ్ కావాలి. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏంటి ఫార్ములా ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ నాకేం కావాలండి పాజిటివ్ కావాలి. ఎట్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టేక్స్ ద పాజిటివ్ వాల్యూస్. ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ తీసుకుంటుందని నేను క్వశ్చన్ అడిగాను. సో రేపు క్వశ్చన్ అది అడుగుతాడు ఆబ్జెక్టివ్లో కూడా ఐపీలో కూడా. ఇక్కడ ఎప్పుడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అని రాశానో
నువ్వు ఎక్స్ స్క్వేర్ కోషెంట్ చూడు. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏంటి? నెగిటివ్. అంటే ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి? ఆపోజిట్ సైన్స్. కాబట్టి ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఆన్సరు ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, 2 ఉంటే సేమ్ సైన్ లేదా ఆపోజిట్ సైన్స్ అంతే. ఏది ఆల్ఫాబెటాలు వచ్చినప్పుడు. రియల్ రూట్స్ కనుక వచ్చినట్లయితే 2 కేసు సేమ్ సైన్ ఆపోజిట్ సైన్. ఆపోజిట్ సైన్స్ అనే మాట వస్తే చాలా. ఆపోజిట్ అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇది ఆపోజిట్ సైన్స్. అలా ఉంటే ఎప్పుడు ఇదే ఫార్ములా అంతే. ఈ వాల్యూస్కి నెగిటివ్ వాల్యూస్. అంటే ఇప్పుడు నాకు ఈ f(x) పాజిటివ్ వాల్యూ ఏంటండి? ఎంత? ఇది 2 మైనస్ √14/5 లెస్ దాన్ x లెస్ దాన్ 2 ప్లస్ √14/5 ఓవర్. సపోజ్ అలా కాదండి, ఈసారి మీకు ఏ వాల్యూకి ఇది నెగటివ్ వాల్యూ తీసుకుంటుంది, నెగటివ్ వాల్యూ తీసుకుంటుంది. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్? f(x) టేక్ నెగటివ్ వాల్యూస్. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే క్లియర్గా నాకు ఇక్కడేం కావాలి? నెగటివ్ వాల్యూస్ కావాలి. ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి f(x) నెగటివ్ వాల్యూ తీసుకుంటుంది. ఇది క్వశ్చన్. నాకు క్వశ్చన్లు ఏం కావాలి? గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లు ఏం కావాలండి? నెగటివ్ కావాలి. క్వశ్చన్లో నెగటివ్ కావాలండి మెయిన్గా. ఓకే, క్వశ్చన్లో నెగటివ్ కావాలి. అంటే క్వశ్చన్లో నెగటివ్ కావాలి, కానీ ఇక్కడ ఏంటి? ఇది కూడా నెగటివే, ఎక్స్ స్క్వేర్ కోషెంట్. అంటే నాకు అడిగింది నెగటివ్, ఇచ్చింది కూడా నెగటివ్, అంటే 2 కూడా సేమ్ సైన్. కాబట్టి సేమ్ సైన్ వస్తే ఇంకా ఆలోచించే పని లేదండి. ఏంటండి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఫినిష్. అంతే, దాన్నే రాస్తాం మనం. ఇక్కడ ఆ వాల్యూస్ తెలుసు కాబట్టి రాద్దాం. సో ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 2 మైనస్ √14/5 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ప్లస్ √14/5 2 ప్లస్ √14/5. కాబట్టి ఇక్కడ ఈ సేమ్ సైనా ఆపోజిట్ సైనా డిసైడ్ చేసుకోండి. ఆపోజిట్ అనే వర్డ్ వస్తే లైస్ బిట్వీన్ అంతే. ఆపోజిట్ వస్తే చాలు. ఆపోజిట్ లేదు, సింపుల్గా లెస్ దాన్ అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 వస్తే లైస్ బిట్వీన్, సింపుల్. ఓకే, అది గ్రేటర్ దాన్ 0 వస్తే డస్ నాట్ లైస్ బిట్వీన్, సింపుల్ థింగ్. ఓకే ఓకే, ఇది అండి. అలాగే మళ్ళా మీకు ఇప్పుడు ఇందా చెప్పిన పాయింట్ ఇంకొకసారి మీకు చెప్తున్నా చూడండి. ఎక్కడైనా సరే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0, ఇక్కడ ఎప్పుడు కూడా ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ బీటా. ఎక్కడైనా ఎప్పుడు కూడా ఈ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు ఫస్ట్ ప్లస్ ఉంచుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. దీనిలో ఎప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు ప్లస్ ఉంచుకోవాలి, అంటే ఇన్ఈక్వాలిటీలో నీకు చేంజ్ అయిపోతుంది. ఓకే, ఉన్నట్లయితే అప్పుడు నీకు వచ్చేటువంటి ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఎక్స్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ముఖ్యంగా ఫైండ్ ద రేంజ్, షో దట్ ద ఎక్స్ప్రెషన్ లైస్ బిట్వీన్ ఆర్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అనే దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత నీకు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 ఉన్నట్లయితే ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఆల్వేస్ ఆల్ఫా లెస్ దాన్ బీటా. దీనికి ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఇది అంటే మనకి ఎక్కడైనా రేంజ్ కనుక్కునేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇందాక ఏంటంటే మనం అక్కడ డైరెక్ట్గా మనం మైనస్ గురించి ఏం మాట్లాడకుండా ఎక్కడ కామ తీయకుండా డైరెక్ట్ చేసేసాం. కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్గా, సో అప్పుడు డైరెక్ట్గా మనం వాల్యూ తీసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ f(x) ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అన్నాడు. ఇప్పుడు నాకు f(x) గ్రేటర్ దాన్ 0 కావాలి. ఏ వాల్యూస్ కన్నా అడిగాను.
ఏంటండి ఇది ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా. ఏంటి ఇక్కడ సైను గ్రేటర్ దాన్ జీరో. గ్రేటర్ దాన్ జీరో ఉంటే డస్ నాట్ లైస్ బిట్వీన్. అంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత అండి? ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఎంత? తక్కువ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అంటే ఆల్ఫా 1 బీటా 2. కాబట్టి ఇది గ్రేటర్ దాన్ జీరో కాబట్టి సింపుల్గా ఎక్స్ లెస్ దాన్ 1 ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంతే. డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ ఎక్కడైనా ఫ్యాక్టర్స్ కనుక డైరెక్ట్గా వచ్చినట్లయితే ఇది ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఎప్పుడు కూడా ఇక్కడ చూడాల్సిన పాజిటివ్ గుర్తుపెట్టుకోండి. అలాగే సపోజ్ ఇదే నేను నెగటివ్ రాశాను, ఏ వాల్యూకి నెగటివ్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ నెగటివ్ వాల్యూస్ అన్నాను. ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి నేను రాసింది నెగటివ్. నెగటివ్ అంటే లెస్ దాన్ జీరో. లెస్ దాన్ జీరో లెస్ లైస్ బిట్వీన్. లెస్ లైస్ బిట్వీన్. సింపుల్. లెస్ లైస్ బిట్వీన్ అంతే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఆటో రెండోది ఆపోజిట్ గుర్తుంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైస్ లెస్ దాన్ సింబల్ ఉంటే లైస్ బిట్వీన్. సింపుల్. చూడండి లెస్ దాన్ జీరో ఉంది కాబట్టి లైస్ బిట్వీన్. కాబట్టి ఆన్సరు ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. అంటే దాని మీనింగు 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2. దట్స్ ఆల్. ఈ యొక్క వాల్యూస్కి మనకి ఈ ఎక్స్ప్రెషను నెగిటివ్ వాల్యూ తీసుకుంటుంది. సింపుల్ థింగ్. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు మనకి. ఓకే, మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు వివరిస్తాను. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 5x ప్లస్ 14. ఇదండి ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 14. ఇప్పుడు వాడు అడిగింది ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ పాజిటివ్. ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్. ఆ లిమిట్స్ ఏంటి తెలియదు, ఇంటర్వెల్ ఏంటి. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోండి. ఏంటండి డిస్క్రిమినెంట్? బీ స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, ఇక్కడ ఏ ఎంత అండి? 1. ఓకే, బి ఎంత అండి? -5. సి ఎంత అండి? 14. సో బీ స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ 4 ఇంటూ 1 ఇంటూ 14 ఎంత అండి? ఇది 25 -56 అంటే -31. అంటే -31 అంటే డెల్టా లెస్ దాన్ 0. అంటే డెల్టా లెస్ దాన్ 0 అంటే దట్ ఈస్ బీ స్క్వేర్ -4ac లెస్ దాన్ 0. ఎక్కడ బీ స్క్వేర్ -4ac లెస్ దాన్ 0 వస్తే ఇంకా వేరే కేసెస్ గురించి ఆలోచించవద్దు. ఆల్ఫాబెటాలు మర్చిపోండి. ఇంకా మర్చిపోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు అసలు. ఇది చాలా చక్కగా మనకి చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. హ్యాపీగా మనం రిలాక్స్గా చేసుకోవచ్చు. డిస్క్రిమినెంట్ కనుక నెగిటివ్ అయితే ఇంకా వేరే ఆలోచనే వద్దు. ఆల్ఫాబెటాల గురించి మర్చిపోండి. ఇది కానప్పుడు అనమాట దాని గురించి. సో ఇక్కడ నీకు డెల్టా అనేది నెగిటివ్ కాబట్టి ఇప్పుడు వెంటనే ఎక్స్ స్క్వేర్ కోషంట్ చూడండి. ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏంటండి? 1 అంటే ఏంటి? పాజిటివ్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఏంటి? పాజిటివ్. నేను అడిగింది ఏంటి? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. నేను అడిగిన క్వశ్చన్ పాజిటివ్, ఇక్కడ ఇచ్చింది పాజిటివ్. అడిగింది పాజిటివ్, ఇచ్చింది పాజిటివ్. సో బోత్ హ్యావ్ ద సేమ్ సైన్. కాబట్టి సేమ్ సైన్ ఫార్ములా ఏంటి? ఇందాకేమన్నాను? సేమ్ సైన్ ఫార్ములా ఏంటండి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఫినిష్. అంటే ఇక్కడ ఆల్ఫా బీటాలు ఉంటే మీరు ఎందుకంటే సేమ్ సైన్ అంటే ఇందాక మీరు ఆల్ఫా బీటాలు ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా చెప్పారు కదా, ఇదేంటి మార్చేశారు అనుకోవచ్చు. నేను ఇందాకే చెప్పాను. ఏం చెప్పాను? డెల్టా నెగిటివ్ అయినప్పుడు అసలు ఆ కేసులు మర్చిపోండి. లైస్ బిట్వీన్, డస్ నాట్ లైస్ బిట్వీన్ ఇవన్నీ వద్దు. ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటాలు లేదా ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా మర్చిపోండి. కాసేపు ప్రశాంతంగా మర్చిపోండి. హ్యాపీగా రిలాక్స్గా. నెగటివ్ వచ్చినప్పుడు రిలాక్స్ చేసుకోవచ్చు అన్నాను. ఏమిటి ఇక్కడ? బీ స్క్వేర్ -4ac లెస్ దాన్ 0 మీన్స్
ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ అండ్ ఏ హ్యావ్ ద సేమ్ సైన్ అని ఫస్ట్లోని స్టార్టింగ్ చెప్పుకున్నాం. ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను, అదే ప్రాబ్లం మళ్ళీ అనమాట. అంటే మళ్ళీ మర్చిపోయారనేది చివరిలో ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ డిస్క్రిమినెంట్ నెగటివ్, వెన్ ఎవర్ రూట్స్ ఆర్ నాన్ రియల్ ఆర్ రూట్స్ ఆర్ నాన్ రియల్ కాంజుగేట్ కాంప్లెక్స్ నంబర్స్, రూట్స్ ఆర్ నాట్ రియల్ అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయినట్లయితే ఎక్స్ యొక్క అన్ని వాల్యూస్కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ద సేమ్ సైన్. ఒకటి కేసు సేమ్ సైన్ అంతే, ఇంకా ఆపోజిట్ సైన్ సేమ్ లేదు, ఓన్లీ డైరెక్ట్గా సేమ్ సైన్. కాబట్టి వెన్ ఎవర్ డిస్క్రిమినెంట్ నెగటివ్ మీన్స్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ హ్యావ్ ద ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ ద సేమ్ సైన్. కాబట్టి ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఇంకా ఆలోచించాల్సిన పని లేదు, సేమ్ సైన్ కాబట్టి ఇది కూడా పాజిటివ్ అంతే. అది ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ అంతే, ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి ఇక్కడ కూడా నెగిటివ్ అంతే. కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓవర్, దట్స్ ఆల్, ఇది ఆన్సర్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దాన్ని ఇలా రాసుకోవచ్చు -∞ ప్లస్ ఇన్ఫినిటీ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అంటే అదండి. సపోజ్ ఇదే క్వశ్చను నేను ఇంకో విధంగా మీకు వివరిస్తాను చూడండి. ఇప్పుడు సేమ్ ఇదే, ఇక్కడ కొంచెం స్లైడ్ చేంజ్ చేస్తాను. స్లైడ్ చేంజ్ అంటే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈసారి ఇది మైనస్ పెడతాను, ఓకే, ఇదేమో ప్లస్ పెడతాను, ఓకే. ఇప్పుడు ఇది మైనస్, ఓకే ఓకే. ఇక్కడ వెదర్ ఇట్ టేక్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టేక్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ మనమే డిసైడ్ చేసుకోవాలి. వాడు పాజిటివ్ నెగిటివ్ అడగడు, నువ్వే డిసైడ్ చేసుకో. యూ హ్యావ్ టు ట్రేస్ ద చేంజెస్ ఆఫ్ సైన్, ట్రేస్ ద చేంజెస్ ఇన్ సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. నువ్వే ఇక్కడ ఇందాకేంటంటే క్వశ్చన్ వాడే పాజిటివ్ ఏ వాల్యూస్ పాజిటివ్ అనేది ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇవ్వడు. ఎలా ఇస్తాడు? సేమ్ ఇది ఇచ్చేసాడు. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అండి? -1, ఓకే. బి వాల్యూ ఎంత? ప్లస్, సి వాల్యూ మైనస్, ఓకే ఓకే. సి వాల్యూ మైనస్ అంటే బీ స్క్వేర్ అంటే ఓకే ప్లస్ -4 ఇంటూ ఏ ఇంటూ సి, ఓకే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే ఇది కూడా నెగిటివ్ వచ్చేసింది, ఇది కూడా నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంత అండి? ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంత? -1 అంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగటివ్ -1 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ నెగటివ్ వచ్చిందంటే ఏంటండి? ఇక్కడ ఏమొచ్చింది ముందు? బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 మైండ్లో పెట్టుకోండి. ఇదే మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది. డిస్క్రిమినెంట్ ఉన్నప్పుడు వేరే ఆలోచన వద్దు, ఒకటి అంతే, ఓకే. ఇప్పుడు ఆలోచించాల్సింది ఇదేంటండి? ఏ ఈజ్ నెగటివ్, ఏ ఈజ్ నెగటివ్ లెస్ దాన్ 0, ఏ ఈజ్ నెగటివ్ లెస్ దాన్ 0 అంటే ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఏ హ్యావ్ ద సేమ్ సైన్. ఎక్కడైనా డిస్క్రిమినెంట్ కనుక నెగటివ్ వస్తే సేమ్ సైన్, ఇక వేరే విధంగా ఆలోచించు. సేమ్ సైన్ ఏంటి? సేమ్ సైను ఇక్కడ ఏంటి? ఏ అనేది నెగటివ్ కాబట్టి, ఏ అనేది నెగటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ టేక్స్ నెగటివ్ వాల్యూస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, అంతే, ఓవర్, అంతే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, అంతే, అయిపోయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటేనండి, ఆల్ఫా బీటాల గురించి ఆలోచించవద్దు. అందుకోసం ప్రతిదానికి ముందుగా డిస్క్రిమినెంట్ కనుక్కోండి. అంటే కొన్ని సందర్భాల్లో ఫ్యాక్టర్స్ వచ్చినాయి అనుకోండి, ఇంకా డైరెక్ట్గా చేసేసుకోండి, ఆల్ఫా బీటాలకు వెళ్ళిపోండి. ఫ్యాక్టర్స్ రాలేదు, అప్పుడు డిస్క్రిమినెంట్ కనుక్కోండి. ఈ డిస్క్రిమినెంట్ కనుక్కోవడం వల్ల ఏంటంటే లాభం, మీకు మంచి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆగిపోతాం. పాజిటివ్ వస్తే దాని పనికి వస్తుంది కదా. -b + r - b² - 4ac/2a ప్రాబ్లంలో ఎలా b² - 4ac సబ్స్టిట్యూట్ చేయాలిగా? ఫ్యాక్టర్స్ రానప్పుడు అన్నీ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ రిజాల్వ్డ్ అనుకో, అప్పుడు -b + r - b² - 4ac/2a ప్రాబ్లం చేయాల్సిందేగా.
అప్పుడైనా బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కోవాలిగా. అదేదో ముందుగా కనుక్కుంటే మనకి అడ్వాంటేజేగా. వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అయిపోయింది. దెర్ ఎండ్స్ ద ప్రాబ్లం. సేమ్ సైన్ ఆపోజిట్ సైన్ అంత ఇంకేం ఉండదు. సేమ్ సైన్ ఒక్కటే ఆలోచిస్తాం, ఆపోజిట్ సైన్ కూడా ఆలోచించం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోండి చక్కగా. అది నెగిటివ్ అయితే ఒకటే ఒకటి మీ మైండ్లో సేమ్ సైన్ అంతే, సేమ్ సైన్ అంతే తెలుసా. అది గ్రేటర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, అక్కడ ఆల్ఫా బీటా కేసు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆ వివరణ కూడా ఇచ్చానండి. ఇది ఆల్ఫా బీటాలు లైస్ బిట్వీన్ అనేది ఎట్లా అనేది. ఓకే, ఇది. సో మై డియర్ బీలవ్డ్ వ్యూవర్స్, డెఫినెట్గా మీ కామెంట్స్ నేను చూసి డెఫినెట్గా అందరికీ ఉపయోగపడేది అయితే డెఫినెట్గా వెంటనే ఆ వీడియో చేయడానికి మాత్రం నేను ఎప్పుడు ముందుంటానండి. సో అదే నేను కోరుకునేది. మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని నాకు ఉంచినట్లయితే నేను నిరంతరం చూసి నేను మీకు మంచి మంచి వీడియోస్ తయారు చేసి పెడతాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి వీడియోస్ కూడా మీకు వస్తాయి ఉంటాయండి. అలాగే మీరు ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. అలాగే షేర్ చేయండి ఇతరులకి ఉపయోగపడేట్లయితే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే, థ్యాంక్ యూ.